హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ క్రిస్పీగా టేస్టీగా చేసుకునే ఫిష్ ఫ్రైని చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. అందుకోసం నేను ఇక్కడ 4 పెద్ద ఫిష్ పీసెస్ని తీసుకున్నానండి. క్లీన్ చేసేసి తీసుకున్న తర్వాత అది అందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫిషెస్కి అప్లై చేయడానికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, 2 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, సగం ఉల్లిపాయ, 1/2 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అందులోకి కొంచెం ఫ్రెష్ కొత్తిమీరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అది కొంచెం బరకగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకోవాలి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒక 1/2 లెమన్ జ్యూస్ తీసుకోవాలండి. నిమ్మకాయ, చిన్న నిమ్మకాయలో 1/2 నిమ్మకాయని తీసుకొని జ్యూస్ తీసుకోవాలి. అది బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చేపల ముక్కలు తీసుకొని ఆ మసాలా అంతా కూడాను ఆ చేప ముక్కలకి చక్కగా అప్లై అయ్యేటట్లుగా అప్లై చేసుకోవాలండి. మసాజ్ చేస్తూ అన్ని ముక్కలకి అన్ని వైపులా చక్కగా అన్ని వైపులా తగిలేలా మసాలాని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదండి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఈ చేప ముక్కలు అందులోకి వేసుకొని అది కొంచెం 1 మినిట్ వరకు కొంచెం కదిలించకుండా అలాగే పెట్టేసేసి తర్వాత ఫ్లిప్ చేస్తూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్క సైడ్ వచ్చేసి 3 మినిట్స్ అట్లీస్ట్ 3 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. సైడ్ బై సైడ్ టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా రావాలి. లోపల నుంచి సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుందండి ఫిష్. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకొక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ని ఇప్పుడు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఫిష్ పీసెస్తో కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. ఆ ఫిష్ పీసెస్ని కూడా వేసేసి వాటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.